వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం యతః ప్రాప్తకృపా లోకా లోకాముక్తా కలేర్గ్రహాత్ యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధాభక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా తాం శ్రీభాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణలు. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణలు. నీరేజ పత్రేక్షణ నీరేజ పత్రేక్షణ. భాగవత మహాపురాణంలోని అష్టమ స్కంధంలో మనం 5వ అధ్యాయంలో ఉన్నాం. అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. దేవతలు బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళుట, బ్రహ్మదేవుడు శ్రీహరిని స్తుతించుట. శ్రీ శుకోవాచ. రాజన్నుదితమేతత్తే హరేః కర్మాఘనాశనం గజేంద్రమోక్షణం పుణ్యం రైవతం త్వంతరం శృణు. శ్రీశుకుడు అన్నాడు, పరీక్షిత్ మహారాజా, శ్రీ మహావిష్ణువు గజేంద్రుని రక్షించిన ఈ పవిత్ర లీల సమస్త పాపములను పారద్రోలునట్టిది. దానిని నేను నీకు వినిపించాను. ఇప్పుడు రైవత మన్వంతర కథను విను అన్నాడు. పంచమో రైవతో నామ మనుస్తామస సోదరః బలివింధ్యాదయస్తస్య సుతా అర్జున పూర్వకాః విభురింద్రః సురగణా రాజన్ భూతరయాదయః హిరణ్యరోమా వేదశిరా ఊర్ధ్వబాహ్వాదయో ద్విజాః పత్నీ వికుంఠా శుభ్రస్య వైకుంఠైః సురసత్తమైః తయోః స్వకరయా జజ్ఞే వైకుంఠో భగవాన్ స్వయం వైకుంఠః కల్పితో येन లోకో లోక నమస్కృతః రమయా ప్రార్థ్యమానేన దేవ్యా తత్ప్రియకామ్యయా. మనువులలో 5వ వాడు రైవతుడు. అతడు 4వ మనువైన తామసునకు సోదరుడు. అతనికి అర్జునుడు, బలి, వింధ్యుడు మొదలగు పెక్కుమంది కుమారులు కలిగారు. ఆ మన్వంతరమున విభుడను వాడు ఇంద్రుడు, భూతరయుడు మున్నగువారు దేవతలలో ప్రముఖులు. ఆ సమయమున హిరణ్యరోముడు, వేదశిరుడు, ఊర్ధ్వబాహు మొదలగు సప్తర్షులు ఉన్నారు. వారిలో శుభ్రుడు అను ఋషి యొక్క పత్ని పేరు వికుంఠ. ఆమె గర్భమున వైకుంఠుడు అను పేరు గల దేవతలతో కూడి శ్రీహరి తన యంశతో వైకుంఠుడను పేరు అవతరించాడు. విశేషం ఇవాళ వైకుంఠుడు అనే పేరుతో గల శ్రీహరి గురించి చెప్పుకుంటున్నాం. ఇవాళ సరిగ్గా ఈ రోజునే ఇది రావడం చాలా విశేషం, స్వామివారి ఆశీర్వాదం. ఆ వైకుంఠుడు లక్ష్మీదేవి ప్రార్థన మేరకు ఆమెను ప్రసన్నురాలినిగా చేసుకొనుటకు వైకుంఠధామమును సృజించాడు.
అది సమస్త లోకములలో మిగుల శ్రేష్టమైనది. తస్య అనుభావః కథితో గుణాశ్చ పరమోదయా భౌమాన్ రేణూన్ స విమయే యో విష్ణోర్వర్ణయేద్గుణాన్ షష్ఠశ్చ చక్షుషః పుత్రశ్చాక్షుషో నామ వై మనుః పూరుపూరుష సుద్యుమ్న ప్రముఖాశ్చాక్షుషాత్మజాః ఇంద్రో మంత్రద్రుమస్తత్ర దేవా ఆప్యాదయో గణాః మునయస్తత్ర వై రాజన్ హవిష్మద్వీరకాదయః తత్రాపి దేవః సంభూత్యాం వై రాజస్యాభవత్సుతః అజితో నామ భగవానంశేన జగతీపతిః పయోధిం యేన నిర్మధ్య సురాణాం సాధితా సుధా రమమాణోంబసిద్ధృతః కూర్మరూపేణ మందరః. ఆ వైకుంఠనాథుని మంగళకరమైన గుణములను ప్రభావమును నేను ఇంతకు ముందే వర్ణించాను. పృథ్వీ అందలి పరమాణువులను లెక్కింపగలవాడే ఆ శ్రీ మహావిష్ణువు యొక్క సమస్త గుణములను వర్ణింపగలడు. అనగా ఈ రెండింటినీ లెక్కించుట ఎవరితరము కాదు. చక్షువు యొక్క కుమారుడైన చాక్షుషుడు 6వ మనువు. అతనికి పూరువు, పూరుషుడు, సుద్యుమ్నుడు మొదలగు పెక్కుమంది కుమారులు గలరు రాజా. మంత్రద్రుముడు అనువాడు ఆ మన్వంతరముల ఇంద్రుడు, ఆప్యుడు మొదలగు వారు ప్రముఖులైన దేవతాగణములు, హవిష్మంతుడు, వీరకుడు మున్నగువారు సప్తర్షులై ఉన్నారు. జగత్పతి అయిన శ్రీ మహావిష్ణువు ఆ సమయమున వైరాజుని యొక్క పత్ని అయిన సంభూతి గర్భమున అజితుడు అను పేర అంశావతారమును దాల్చాడు. ఆ ప్రభువు పాలసముద్రమును వధించి దేవతలకు అమృతమును పంచి ఇచ్చాడు. అలాగే కూర్మరూపమును ధరించి మందరాచలమును కర్వమునకు ఆధారంగా నిలిచాడు. రాజోవాచ యథా భగవతా బ్రహ్మన్మథిత క్షీరసాగరః యదర్థం వా యతశ్చాద్రిం దధారాంబుజరాత్మన యథామృతం సురైః ప్రాప్తం కించాన్యదభవత్ తతః ఏతద్భగవతః కర్మ వదస్వ పరమాద్భుతం త్వయా సంకథ్యమానేన మహిమ్నా సాత్వతాం పతేః నాతితృప్యతి మే చిత్తం సుచిరం తాపతాపితం. పరీక్షిత్ అన్నాడు, మహాత్మా, భగవంతుడు క్షీరసాగరాన్ని ఎలా వధించాడు? ఆ స్వామి కూర్మరూపమును ధరించి మందర పర్వతము తన వీపుపై ధరించుటకు కారణం ఏమిటి? ఉద్దేశం ఏమిటి? ఆ సమయమున దేవతలకు అమృతము ఎలా లభించింది? ఇంకను ఏ ఏ వస్తువులు ఆ సముద్రం నుండి వెలువడ్డాయి? భగవంతుని యొక్క ఈ పరమాద్భుత లీలను దయతో తెలుపుము. నీవు భక్తవత్సలుడైన భగవంతుని మహిమలను చక్కగా వర్ణించావయ్యా. వాటిని విన్న కొలదియు ఇంకనూ వినుటకు నా మనస్సు ఉవ్విళ్ళూరుచున్నది. వాటిని ఎంతగా విన్నను తనివి తీరుటలేదు. ఇలాగే భగవత్కథామృతమును మీరు త్రాగించుచుంటుదురుగాక నేను కమ్మగా త్రాగుతూ ఉంటాను. ఎంతో కాలం నుండి నా హృదయం సంసార తాపత్రయమునకు గురి అగుచునే ఉన్నది. సూతవాచ సంపృష్టో భగవానేవం ద్వైపాయన సుతో ద్విజాః అభినంద్య హరేర్వీర్యమభ్యాచష్టుం ప్రచక్రమే. సూతుడన్నాడు, చౌనుగాది మహర్షులారా, పరీక్షన్ మహారాజు పూజ్యుడైన శుభయోగిని ఇలా ప్రశ్నింపగా మహర్షి ఆయనను అభినందిస్తూ శ్రీహరి యొక్క సముద్ర మథన లీలను వర్ణించుటకు ప్రారంభించాడు. శ్రీ శుకౌవాచ యదా యుద్ధే సురైర్దేవా బాధ్యమానాః శితాయుధైః గతాసవో నిపతితా నోత్తిష్ఠేరన్ స్మ భూరిశః. శుక్రవారన్నాడు, ఒకానొకప్పుడు అసురుల తీవ్రమైన బాణముల దెబ్బలకు దేవతలు పరాజితులైనారు. అప్పుడు వారు ప్రాణములపై ఆశ వదులుకొని రణభూమి యందు పడిపోయి మరల లేవకున్నారు. యదా దుర్వాసశాపాసేంద్రాలోకాస్త్రయో నృప నిశ్రీకాష్టాభవం తత్ర నేషురిజ్యాదయ క్రియా. ఇంద్రుడు ముల్లోకాధిపత్యమును కోల్పోయాడు పాపం. అప్పుడు యజ్ఞయాగాది ధర్మకార్యములు లుప్తమయ్యాయి. ఇంద్రాది దేవతలు తమకు ప్రాప్తించిన ఈ దుర్దశను గాంచి తమలో తాము చర్చించుకున్నారు. కానీ వీరికి ఆ ఆపద నుండి బయటపడు ఉపాయం తోచలేదు. నిశామ్యైతత్సురగణా మహేంద్రవరుణాదయ నాధ్యగచ్చన్ స్వయం మంత్రైర్మంత్రయతో వినిశ్చయం. తతో బ్రహ్మసభాం జగ్ముర్మేరోర్మూర్ధని సర్వశః సర్వం విజ్ఞాపయాञ्चक्రుః ప్రణతాః పరమేష్ఠినే. స విలోక్యేంద్రవాయువ్యాదీన్ నిస్సత్వాం విగతప్రభాన్
లోకాన మంగళప్రాయాన సురాన యథా విభుః సమాహితేన మనసా సంస్మరన్ పురుషం పరం. ఉవాచోత్ఫుల్లవదనో దేవాన్ స భగవాన్ పరః అహం భవో యూయమథోసురాదయో మనుష్యతిర్యగ్ద్రుమఘర్మజాతయః యస్యావతారాం సకలా విసర్జితాః వ్రజామ సర్వే శరణం తమవ్యయం. అప్పుడు వారందరూ మేరు పర్వత శిఖరము పైన ఉన్న బ్రహ్మదేవుడి సభకు వెళ్ళారు. వారు వినమ్రులై ఆయనకు నమస్కరించి తమ పరిస్థితిని గూర్చి వివరంగా చెప్పారు. ఇంద్రుడు, వాయువు మొదలగు దేవతలు తమ శక్తిని కోల్పోయి తేజోవిహీనుడై ఉండుటను బ్రహ్మదేవుడు గమనించాడు. లోకముల పరిస్థితి సంకటప్రాయంగా ఉండుటను, ఫలితంగా అసురులు వైభవోపేతులై ఉండుటను తెలుసుకున్నారు. లోకముల పరిస్థితి సంకటప్రాయంగా ఉండుటను, ఫలితంగా అసురులు వైభవోపేతులై ఉండుటను తెలుసుకుని పిమ్మడ బ్రహ్మదేవుడు ఏకాగ్రచిత్తముతో పరమపురుషుడైన శ్రీహరిని స్మరించాడు. పిమ్మడ బ్రహ్మదేవుడు వికసించిన ముఖంతో దేవతలను సంబోధిస్తూ ఇలా అన్నాడు: దేవతలారా, నేను, పరమశివుడు, మీరు, అట్లే అసురులు, దైత్యులు, మానవులు, పశుపక్ష్యాదులు, వృక్షములు, స్వేదజములు మొదలగు ప్రాణులన్నీను ఆ పరమాత్మ విరాట్ రూపంలో స్వల్పాతి స్వల్పములైన అంశలే. మనమందరం శాశ్వతుడైన ఆ ప్రభువును శరణు వేడుకుందామన్నాడు. నయస్య వధ్యో నజ రక్షణీయో నోపేక్షణీయాదరణీయ వక్షః తథాపి సర్గస్థితి సంయమార్థం దత్తిరజసత్వతమాంసి కాలే అయం చ తస్య స్థితి పాలనక్షణః సత్వం దుషాణస్య భవాయ దేహినాం. తస్మాద్వ్రజామశరణం జగద్గురుం స్వానాం సనో దాస్యతి శంసురప్రియః. ప్రభువు దృష్టిలో వధింపదగినవాడు, రక్షింపదగినవాడు, ఉపేక్షింపదగినవాడు, ఆదరింపదగినవాడు ఎవడూ లేడు. అందరూ సమానులే అయినను సృష్టి స్థితి లయములకే ఆ స్వామి రజస్సత్వ తమో గుణములను స్వీకరిస్తాడు. ఇప్పుడు ఆ ప్రభువు జగత్పాలన రక్షణముల కొరకై ప్రాణులకు శుభములను చేకూర్చుటకై సత్వగుణమును స్వీకరించి ఉన్నాడు. కనుక ఇప్పుడు మనమందరం జగద్గురువు అయిన ఆ పరమాత్మను శరణు వేడుదాము. ఆయన దేవతలకు ఇష్టదైవము, దేవతలపై ఆయనకు ప్రీతి మెండు. కనుక ఆయన స్వజనులమైన మనకు తప్పక శ్రేయస్సును చేకూర్చగలడు. శ్రీ శుకౌవాచ. ఇత్యాభాష్య సురాన్వేదాః సహ దేవైరరిందమ అజితస్య పదం సాక్షాత్ జగామ తమసః పరం తత్రాదృష్టస్వరూపాయ శృతపూర్వాయ వై విభో స్తుతిమబ్రూత దైవీభిర్గీర్భిస్త్వవహితేంద్రియ. శుకయోగి అన్నాడు: శత్రుదమనుడవైన మా పరీక్షన్ మహారాజా, దేవతలతో ఇలా వచించి బ్రహ్మదేవుడు వారందరితో కూడి అపరాజితుడైన శ్రీ మహావిష్ణువు యొక్క వైకుంఠమునకు వెళ్ళాడు. ఆ పరంధామము తమోమయ ప్రకృతికి అతీతమైనది. దేవతలు ఇదివరలో భగవంతుని స్వరూపమును గూర్చియు పరంధామమును గురించి వినియున్నారు. కానీ వారికి దివ్య దృష్టి లేకపోవుటచే ఇప్పుడు ఏమీ కనిపించలేదు. కనుక బ్రహ్మదేవుడు ఏకాగ్రచిత్తముతో వేదవచనముల ద్వారా భగవాను ఇలా ప్రశంసించాడు. ఎలా ప్రశంసించాడయ్యా అంటే, బ్రహ్మోవాచ: అవిక్రియం సత్యమనంతమాద్యం అవిక్రియం సత్యమనంతమాద్యం గుహాశయం నిష్కళమప్రతర్క్యం మనోగ్రయానం వచసా నిరుక్తం నమామహే దేవవరం వరేణ్యం. విపశ్చితం ప్రాణమనోధియాత్మనాం నబ్ధేంద్రియాభాసమనిద్రమవ్రణం ఛాయా తపౌ యత్ర న గృధ్రపక్షౌ తమక్షరం ఖం త్రియుగం వ్రజామహే. అజస్య చక్రం త్వజయేర్యమాణం మనోమయం పంచదశారమాసు త్రిణాభివిద్యుచ్చలమష్టనేమియుదక్షమాహుస్తమృతం ప్రపద్యే. య ఏకవర్ణం తమసః పరం తదలోకమవ్యక్తమనంతపారం ఆసాం చకారోపసుపర్ణమేనముపాసతే యోగపథేన ధీరా. పరమాత్మ, నీవు నిర్వికారుడవు, సత్యస్వరూపుడవు, అనంతుడవు, ఆది పురుషుడవు, సకల ప్రాణుల హృదయ గుహయందు అంతర్యామివే విలసిల్లుచుంటావు. ఊహకు అందని వాడవు, మనోవేగము కంటే ముందుగా ఉంటావు. వాక్కులు నిన్ను వర్ణింపజాలవు, స్వయం ప్రకాశుడవు, సకల దేవతలకు పూజ్యుడవు. మేము నీ పాత పద్మములకు నమస్కరించుచున్నాము దేవా.
నీవు ప్రాణములను, మనస్సును, బుద్ధిని, అహంకారమును తెలియవాడవు. ఇంద్రియములు వాటి విషయములు నీ వలననే శక్తిమంతములవుతాయి. అజ్ఞానము స్పృశింపజాలదు. ప్రకృతి వికారములు లేనివాడవు. నీవు సదోదిత జ్ఞానస్వరూపుడవు. కావున జీవుని యందు గల జ్ఞానము, అజ్ఞానములనడు రెండు పక్షములు నీ యందు లేవు. నీవు శాశ్వతుడవైన సుఖస్వరూపుడవు, సర్వవ్యాపకుడవు. కృత, త్రేత, ద్వాపర యుగముల యందు నీవు అవతరించితివి. అట్టి నిన్ను మేము శరణు వేడుచున్నాము. జీవుని మనోమయ చక్రమును మాయ నడిపిస్తూ ఉంటుంది. 10 ఇంద్రియములు, 5 ప్రాణములు వెరసి 15 ఈ చక్రమునకు ఆకులు. సత్వరజస్తమో గుణములు దీని నాభి. ఇది మెరుపు కంటెను అధికమైన వేగము గలది. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అను 8 అంచులు నడుపుచుండును. పరమాత్మ ఈ రథచక్రమునకు ఇరుసు. అతడు ఒక్కడే సత్యస్వరూపుడు. అట్టి పరమాత్మను మేము శరణు వేడుచున్నాము. ఆ పరమాత్మ ఒక్కడే జ్ఞానస్వరూపుడు, ప్రకృతికి అతీతుడు, అదృశ్యుడు, సమస్త వస్తువుల యందు ఉండి కూడా అవ్యక్తమైన వాడు, దేశకాల వస్తువుల యొక్క అవధులు లేనివాడు, సకల జీవుల హృదయములలో అంతర్యామిగా అతి సమీపమున విరాజిల్లుతున్నవాడు. కొంతమంది అడుగుతారు, కృత, త్రేత, ద్వాపర యుగం గురించి ఇక్కడే ఎలా చెప్పేస్తున్నారు, ఇది కూర్మావతారం దగ్గర మాట్లాడుతున్నారు కదా. 4 యుగాలు గడిచిన తరువాత అదొక మహాయుగం అవుతుంది. ప్రతి త్రేతాయుగంలో శ్రీరాముడు రాడు, ప్రతి ద్వాపరంలో శ్రీకృష్ణుడు రాడు. ఈ మహాయుగాల లెక్క ఉంటుంది. మహాయుగంలో 4 యుగాలు వస్తూనే ఉంటాయి. అంచేత కన్ఫ్యూజన్ అవసరం లేదు. నయస్య కశ్చాతి తర్తి మాయాం యయా జనో ముహ్యతి వేదనార్థం తం నిర్జిత ఆత్మాత్మగుణం పరేశం నమామ భూతేషు సమం చరంతం. మాయామోహితుడైన జీవుడు తన వాస్తవిక లక్ష్యమును, స్వరూపమును విస్మరించినాడు. కానీ భగవంతుని ఈ మాయను ఎవరునూ దాటలేరు. సర్వశక్తిమంతుడైన ఆ ప్రభువు ఆ మాయను, దాని గుణములను తన వశములో ఉంచుకుని సమస్త ప్రాణుల హృదయములలో సమభావముతో మెలుగుచున్నాడు. జీవుడు తన పురుషార్థము ద్వారా గాక ఆ ప్రభువు యొక్క అనుగ్రహము ద్వారానే ఆ పరమాత్మను పొందగలడు. మేము ఆ దేవదేవుని పాదార విందములకు ప్రణమిల్లుచున్నాము. ఇమే వయం యత్ప్రియయైవ తన్వా సత్వేన సృష్టా బహిరంతరావిః గతిన్న సూక్ష్మామృషయశ్చ విద్మహే కుతో సూర్యాద్యా ఇతర ప్రధానాః. దేవతలమైన మేము, ఈ ఋషులు కూడా పరమాత్మకు మిక్కిలి ప్రియమైన సత్వమయ శరీరమునందే ఉద్భవించాం. అయిన ఆ ప్రభువునకు లోపల బయట ఒకే రీతిగా ఉన్న వాస్తవ స్వరూపమును తెలుసుకొనలేము. ఇంకా రజస్తమో గుణ ప్రధానులైన అసురులు మున్నగు వారు ఎట్లా ఎరుగగలరు? అట్టి ప్రభువు యొక్క పాదపద్మములకు మేము నమస్కరించుచున్నాము. పాదౌ మహీయం సకృతైవ యస్య చతుర్విధో యత్ర హి భూత సర్గః స వై మహాపూరుషాత్మతంత్రః ప్రసీదతాం బ్రహ్మ మహావిభూతిః. అంబస్తు యద్రేత ఉదారవీర్యం సిద్ధ్యంతి జీవంత్యుత వర్ధమానాః లోకాస్త్రయోధాఖిలలోకపాలాః ప్రసీదతాం బ్రహ్మ మహావిభూతిః. సోమం మనో యశ్చ సమామనంతి దివౌకసాం వై బలమంధ ఆయుః ఈశో నగానాం ప్రజానాం ప్రసీదతాం నస్త మహావిభూతిః. అగ్నిర్ముఖం యశ్చ తు జాత వేదాః జాతః క్రియాకాండ నిమిత్త జన్మ అంతఃసముద్రేనుపచన్ స్వధాతూన్ ప్రసీదతాం నస్త మహావిభూతిః. ఆ పరమపురుషుడు సృష్టించిన పృథ్వీ, ఆయన చరణములు ఈ పృథ్వీపై జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్భిజములు అను 4 విధములైన ప్రాణులున్నాయి. ఆయన పరమ స్వతంత్రుడు, ఐశ్వర్యశాలి. అట్టి పరబ్రహ్మ మాయడ ప్రసన్నుడుగా అవుగాక. మిక్కిలి శక్తిమంతములకు జలములు ఆయన వీర్యము, దాని నుండియే ముల్లోకములను సకల లోకపాలను ఉదయించారు, వర్ధిల్లి జీవించుచున్నారు. అట్టి పరమైశ్వర్యశాలి అయిన పరబ్రహ్మ మాయడ ప్రసన్నుడవుగాక. చంద్రుడు ఆ ప్రభువు యొక్క మనస్సు అని శృతులు పేర్కొనుచున్నవి. ఆ చంద్రుడే సమస్త దేవతలకు అన్నమును, బలమును, ఆయువును ప్రసాదిస్తున్నాడు. వృక్షములకు అధిపతి మరియు ప్రజాభివృద్ధికి తోడ్పడుచున్నవాడు ఆ చంద్రుడే. అట్టి మనస్సును స్వీకరించినట్టి ప్రభువు మాకు ప్రసన్నుడవుగాక.
అగ్నిదేవుడు ఆ ప్రభువు యొక్క ముఖము వేదోక్తమైన యజ్ఞయాగాది కర్మలు వృద్ధియగుటకే అగ్ని ఉత్పన్నమైనది. ఆ అగ్నియే శరీరము లోపల జఠరాగ్ని రూపమునను, సముద్రము లోపల బడబాగ్ని రూపమునను ఉండి అన్నము జలము మొదలగు ధాతువులను పచనం చేస్తున్నాడు. ఆ అగ్ని నుండి ఏ సమస్త ద్రవ్యముల ఉత్పత్తి జరిగినది. అట్టి పరమైశ్వర్యశాలి అయిన భగవంతుడు మాపై ప్రసన్నుడగుగాక. యక్షురాసేత్తర నిర్దేవయానం త్రయీమయో బ్రహ్మణ ఏష ధిష్ణ్యం ద్వారం చ ముక్తేరమృతం చ మృత్యుః ప్రసీదతాం నః స మహావిభూతిః ప్రాణాదభూత్యస్య చరాచరాణాం ప్రాణః సహో బలమోజశ్చ వాయుః అన్వాస్మ సమ్రాజమివానుగా వయం ప్రసీదతాం నః స మహావిభూతిః శ్రోత్రాదిశో యశ్చ హృదశ్చ ఖాని ప్రజజ్ఞిరేఖం పురుషస్య నాభ్యాః ప్రాణయేంద్రియాత్మాసు శరీరకేతం ప్రసీదతాం నః స మహావిభూతిః. సూర్యుని ద్వారా యోగులు దేవయాన మార్గమున బ్రహ్మలోకం పొందుతారు. ఆ సూర్యుడే సాక్షాత్తుగా వేదస్వరూపుడు. భగవద్ధ్యానమునకు అనువైన ధామము పుణ్యలోక స్వరూపం ఒకటి వలన సూర్యుడు ముక్తి ద్వారము. అతడు అమృతమయుడు, కాలరూపుడుగా మృత్యువు అతడే. అట్టి సూర్యుడు భగవంతునకు నేత్రము. పరమశక్తిశాలి అయిన భగవంతుడు మాకు ప్రసన్నుడవుగాక. పరమాత్మ యొక్క ప్రాణము నుండి ఏ చరాచరముల ప్రాణములు అట్లే వాటికి మానసిక శారీరక ఇంద్రియ పటుత్వమును అనుగ్రహించు వాయువు ప్రకటితుడైనాడు. ప్రాణస్వరూపుడైన ఆ ప్రభువు చక్రవర్తి వంటివాడు. ఇంద్రియములకు అధిష్టానమైన మేము ఆయన సేవకులము. అట్టి పరమపురుషుడు మాయడ ప్రసన్నుడవుగాక. ఆ పురుషోత్తముని చెవుల నుండి దిక్కులు, హృదయము నుండి ఇంద్రియములు, నాభి నుండి ఆకాశము ఉత్పన్నమైనవి. ఆ స్వామియే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములనని పంచప్రాణములకును 10 ఇంద్రియములకును మనస్సునకును నాగ కూర్మ కృకర దేవదత్త ధనంజయములనని అసువులకును అట్లే శరీరమునకును ఆశ్రయుడు. అట్టి పరమైశ్వర్యశాలి అయిన భగవంతుడు మాయడ ప్రసన్నుడవుగాక. బలాన్ మహేంద్రస్త్రిదశా ప్రసాదాత్ మన్యోర్గిరీశోధిషణాత్ విరించః భేభ్యస్తు ఛందాం స్పృశయో మేఘ్రతర్కః ప్రసీదతాం నః స మహావిభూతిః శ్రీర్వక్షసః పితరశ్ఛాయయా సంధర్మస్తనాదితర పృష్ఠతోభూత్ జౌర్యశ్చ శీర్ష్ణోప్సరసో విహారాత్ ప్రసీదతాం నః స మహావిభూతిః విప్రో ముఖాద్ బ్రహ్మ చ యస్య గుహ్యం రాజన్య ఆసీద్ భుజయోర్బలం చ ఊర్వోర్విడోజోంఘ్రిరవేదశూద్రౌ ప్రసీదతాం నః స మహావిభూతిః లోకోదరాత్ ప్రీతిరుపర్యభూద్యుతిః నస్తః పశవ్యస్పర్శేన కామః భ్రువోర్యమపశ్మ భవస్తు కాలః ప్రసీదతాం నః స మహావిభూతిః. ఆ పరమేశ్వరుని బలము నుండి ఇంద్రుడు, ప్రసన్నత నుండి సకల దేవతలు, క్రోధము నుండి శంకరుడు, బుద్ధి నుండి బ్రహ్మదేవుడు, ఇంద్రియముల నుండి వేదములు, ఋషులు, లింగము నుండి ప్రజాపతి ఉద్భవించారు. పరమైశ్వర్యశాలి అయిన ఆ సర్వేశ్వరుడు మాయడ ప్రసన్నుడవుగాక. ఆ పరమాత్మ వక్షస్థలమున లక్ష్మీదేవి, ఛాయ నుండి పితృదేవతలు, స్తనము నుండి ధర్మము, వీపు నుండి అధర్మము, శిరస్సు నుండి ఆకాశము, విహారము నుండి అప్సరసలు ఆవిర్భవించారు. అట్టి వైభవోపేతుడైన భగవంతుడు మాయడ ప్రసన్నుడవుగాక. ఆ విరాట్ పురుషుని ముఖము నుండి బ్రాహ్మణులు మరియు అతిగోప్యములైన వేదములు, భుజముల నుండి క్షత్రియులు మరియు బలము, ఊరువుల నుండి వైశ్యులు మరియు వారి వృత్తి అయిన వ్యాపార కౌశలము, పాదముల నుండి వేదబాహ్యులైన ఇతరులు మరియు వారి సేవలు మొదలగు వృత్తులు ఆవిర్భవించాయి. అట్టి పరమపురుషుడు మమ్ములను అనుగ్రహించుగాక. క్రింది పదవి నుండి లోభము, పై పదవి నుండి ప్రీతి, నాసిక నుండి కాంతి, స్పర్శ నుండి పశువులకు ఇష్టమైన కామము, కనుబొమల నుండి యముడు, కనురెప్పల నుండి కాలము ఉద్భవించాయి. అట్టి పరమైశ్వర్యశాలియగు పరమాత్మ మమ్ములను అనుగ్రహించుగాక. ద్రవ్యం వయకర్మ గుణాన్ విశేషం యద్యోగమాయా విహితాన్ వదంతి యద్దుర్విభావ్యం ప్రబుధాపబాధం ప్రసీదతాం నః స మహావిభూతిః నమోస్తు తస్మా ఉపశాంతశక్తయే స్వరాజ్యలాభ ప్రతిపూరితాత్మనే గుణేషు మాయా రచితేషు వృత్తిభిః న సజ్జమానాయ నభస్వదూతయే సత్వం నో దర్శయాత్మానమస్మత్కరణగోచరం ప్రపన్నానాం దిదృక్షూణాం సస్మితం తే ముఖాంబుజం.
పంచభూతములు, కాలము, జీవుల కర్మఫలము, సత్వరజస్తమో గుణములు త్రిగుణాత్మకమైన ఈ సృష్టి అదే ఇవన్నీయును పరమాత్ముని యోగమాయచే నిర్మింపబడినవి చెప్పబడుచున్నవి. నీ మాయ తెలియరానిది, ఊహింపరానిది. జ్ఞానులు నేతి నేతి ఇది కాదు అని నిషేధించుచు నిన్ను అన్వేషిస్తారు. ఇట్టి పరమైశ్వర్యశాలి యొక్క భగవంతుడు మాపై ప్రసన్నుడవుగాక. పరమేశ్వరుని యందు సత్వరజస్తమో గుణముల రూపములో ఉండు ప్రకృతి శక్తులు విలీనమై ఉంటాయి. మాయాశక్తిచే రచితములైన గుణకార్యముల యందు ఆ ప్రభువునకు ఆసక్తి లేదు. వాయువు వలె భగవంతుడు సంగరహితుడై ఉండి లీలలను జరుపుతూ ఉంటాడు. సమస్త శక్తులు ఆయనలో శాంతమగును. ఆ స్వామి ఆత్మానందమునందు నిమగ్నుడై ఉంటాడు. పరిపూర్ణాత్మస్వరూపుడైన ఆ పరమాత్మకు మేము ప్రణమిల్లుచున్నాము ప్రభు. మేము నీకు శరణాగతులము. దరహాసముతో కూడిన నీ ముఖారవిందమును మేము కనులార చూచుటకై తహతపడుచున్నాము. దయతో మాకు దానిని దర్శించు భాగ్యమును కల్పింపుము. సత్వం నో దర్శయాత్మానమస్మత్కరణ గోచరం ప్రపన్నానాం దిదృక్షూణాం సస్మితం తే ముఖాంబుజం తైస్తైః స్వేచ్ఛాధృతైరూపైః కాలే కాలే స్వయం విభో కర్మ దుర్విషహం యన్నో భగవాన్ సత్కరోతి. దేవా, నీవు ఆయా సమయముల యందు స్వయంగా సంకల్ప మాత్రములనే బెక్కు రూపములను గాచుచుందువు. మేము చేయుటకు అసాధ్యములైన కార్యములను కూడా నీవు అవలీలగా చేస్తూ ఉంటావు. సర్వశక్తిమంతుడవైన నీకు అసాధ్యమని ఏది లేదు. దేహాభిమానులు విషయవాసనలకు వశులై దుఃఖమును అనుభవించుచుందురు. వారు కఠోరమైన పరిశ్రమలు చేయుచున్నను వారికి ఎదురుగు క్లేశములు అధికంగా ఉంటాయి. ప్రాప్తించు ఫలితం స్వల్పము. పెక్కుమంది కార్యములు నిష్ఫలములే అవుతాయి. కానీ నీకు సమర్పణ బుద్ధితో ఆచరించు కార్యముల వలన తక్కువ సమయంలో ప్రాప్తించు ఫలములు అధికము, సుఖములు అపరిమితము అన్నాడు. క్లేశభూర్యల్పసారాణి కర్మాణి విఫలాని వా దేహినాం విషయాతానాం న తథైవార్పితం త్వయి. భగవంతునకు సమర్పించిన చిన్న చిన్న కర్మాభాసములు కూడా ఎన్నడూనూ విఫలములు కావు. ఏలయనా భగవంతుడు జీవులకు పరమహితైషి, ప్రియతముడు. అంతేకాదు వారికి ఆత్మస్వరూపుడు. నావమకర్మ కల్పోపి విఫలాయేశ్వరార్పితః కల్పతే పురుషస్యైష సహ్యాత్మా దయితో హితః యథా హి స్కంధశాఖానాం తరోర్మూలావసేచనం ఏవమారాధనం విష్ణోః సర్వేషామాత్మనశ్చ హి. నమస్తుభ్యమనంతాయ దుర్వితర్క్యాత్మకార కర్మణే నిర్గుణాయ గుణేశాయ సత్వస్థాయ చ సాంప్రతం. నమస్తుభ్యమనంతాయ దుర్వితర్క్యాత్మకర్మణే నిర్గుణాయ గుణేశాయ సత్వస్థాయ చ సాంప్రతం. వృక్షముల మూలములకు నీరు పెట్టినచో వాటి కొమ్మలకు రెమ్మలకు కూడా నీరు పెట్టినట్లే అవుతుంది. అలాగే సర్వాత్ముడైన భగవంతుని ఆరాధించుటయే సమస్త ప్రాణులను మరియు తనను తాను కూడా ఆరాధించుడే అవుతుంది. సర్వేశ్వర, త్రికాలముల యందును నీవు అనర్చడి లీలా రహస్యములు ఎట్టి తర్కములకు నువ్వు అందవు. నీవు స్వయంగా గుణాతీతుడువేగాక సకల గుణములకును అధిపతివి. ఇప్పుడు నీవు సత్వగుణమునందు నిలిచి ఉన్నావు. అట్టి అనంతస్వరూపుడవైన నీకు పదే పదే ప్రణామములు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే పంచమోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణుః, మంగళం గరుడధ్వజః, మంగళం పుండరీకాక్షో, మంగళాయ తనో హరిః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.